ఓకే. ఓవర్ టు మరి. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడమణిలో మనకు ఇంద్రియ విషయాలైనటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాల వల్ల ఏమి జరుగుతుంది అనేటువంటి దాన్ని చెప్పారు. పురంగ మాతంగ పతంగ మీన భృంగములు ఇవి ఒక్కొక్క విషయం వల్ల ఒక్కొక్కటి నశించిపోతూ ఉన్నాయి. అట్లాంటిది మానవుడు ఐదింటిని కోరుకుంటూ ఉన్నాడు. ఆ ఐదింటిని కోరుకున్నప్పుడు మరి మానవుని పరిస్థితి ఏమవుతుంది అని చెబుతూ ఏమన్నాడు? నరః పంచభిరంచిత కిం. అయ్యో, ఆ ఐదింటితోనూ కూడుకున్నటువంటి నరుడు ఏమైపోతాడో అని ఆయన అన్నాడు. ఏమైపోతాడంటే ఏమవుతాడని చెప్పలే ఆయన. ఏమవుతాడో ఆలోచన చేసుకోండి అని చెప్పన్నాడు. సరే, ఇవి లేకపోతే పంచత్వాన్ని పొందరా అనే విషయాన్ని కూడా మనం చర్చ చేసుకున్నాం. పంచత్వాన్ని పొందడం అనేది అది కామన్, సహజం. అది జాతస్య హి ధ్రువ మృత్యు. దాని గురించి ఆలోచన చేయడం ఎందుకు అని అంటే, సహజంగా మరణం రావడానికి విషయలోలుడై మరణించడానికి తేడా ఉన్నది. సహజంగా మరణం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రారంధాన్ని అనుసరించి మరణం వస్తుంది. విషయలోలుడైనప్పుడు మరణం అంటే అప్పుడు ప్రారంధాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుంటాడని అర్థం. ప్రాజెక్ట్ పూర్తి కాకముందే వైండప్ చేసేసాడు, మళ్ళీ దాన్ని ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేస్తాడని అర్థం. ఆ ప్రారంధాన్ని అనుభవించడానికి మళ్ళీ కొడతాడు. కాబట్టి జన్మ వల్ల ప్రయోజనం ఏమిటి? జన్మ వల్ల ప్రయోజనం ఏమిటి? ఆ ప్రయోజనాన్ని నెరవేర్చకుండా పోతే ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని మనం చూసుకోవాలి. జన్మ వల్ల ప్రయోజనం ఏమిటి? ఎట్టి పరిస్థితుల్లోనూ మోక్షం కోసం ప్రయత్నం చేయడం. మోక్షాన్ని పొందితే సంతోషం, కనీసం ప్రయత్నం అయినా చేయాలి. అదేమవుతుంది? బీజప్రాయంగా ఉంటుంది. ఉత్తరోత్తర జన్మల్లో దానికి కొనసాగింపైన లభిస్తుంది. లేదు, ఇప్పుడే వైరాగ్యం కలిగింది అనుకోండి, ఆ మోక్షం ఏదో ఇప్పుడే కలుగుతుంది. ఇది మనకు వివేక చూడమని ద్వారా మనకు కలగాల్సినటువంటి వివేకం ఇది. ఇక దాని గురించి చెబుతూ, దోషేణ తీవ్రో విషయ దోషేణ తీవ్రో విషయః కృష్ణ సర్ప విషాదపి కృష్ణ సర్ప విషాదపి విషం నిహంతి భోక్తారం విషం నిహంతి భోక్తారం ద్రష్టారం చక్షుషాప్యయం. ద్రష్టారం చక్షుషాప్యయం. ఈ విషము తీవ్రమైనటువంటిదా, లేకపోతే విషయం తీవ్రమైనటువంటిదా అనేదాన్ని చెప్తున్నాడు. దోషేణ తీవ్ర విషయ. దోషం విషయం తీసుకుంటే ఏది దోషం కలుగజేస్తుంది, ఏది నష్టాన్ని కలుగజేస్తుంది, ఏది కష్టాన్ని కలుగజేస్తుంది? విషమా, విషయమా?
అంటే యాలో పెద్ద సున్న ఉంది కాబట్టి అదే పెద్దది. మాలో చిన్న సున్న ఉంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. స్వామి ఏం చెప్తున్నారంటే శంకరాచార్యుల వారు, నాయన కృష్ణ సర్ప విషాదపి. కృష్ణ సర్పం అంటే నల్లత్రాచు. నల్లత్రాచు విషం కంటే కూడా విషయము తీవ్రమైనటువంటిది. దోష దృష్టితో చూసినప్పుడు, దోషం విషయంతో చూసినప్పుడు ఎట్లా ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వదిలేయకూడదు, దానికి ఉపపత్తి చెప్పాలా. నేను చెప్పింది ఇంతే, నేను చెప్పింది నువ్వు ఇట్లా కుదరదు. ఇది ఎందుకో చెప్పాలి. ఇది సనాతన ధర్మంలో ఉండేటువంటి ప్రత్యేకత అదే. ఇక్కడ ప్రశ్న ఉంటది. మీకు బ్లైండ్ బిలీఫ్ అనేది ఇక్కడ ఉండదు. ఎవరు చెప్పినా క్వశ్చన్ వేయచ్చు. జగద్గురువులు చెప్పినా వేయచ్చు, ఆ మండలేశ్వరులు చెప్పినా వేయచ్చు. అందుకని సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే ప్రశ్న వాళ్లే వేసి సమాధానం వాళ్లే చెప్తూ ఉంటారు. ఎదురుగా లేనప్పుడు ఈ పుస్తకాలన్నీ ఎందుకు? ఎదురుగా లేని శిష్యుల కోసం. ఎదురుగా శిష్యుడుంటే ప్రశ్న శిష్యుడు అడుగుతాడు, సమాధానం గురువు చెప్తాడు. ఇప్పుడు ఒకవేళ శిష్యునికి ఏమి సందేహం రావచ్చు ఈ సందర్భంలో అని ఊహించుకొని ఏం చేస్తాడు గురువు? ప్రశ్న తనే రాస్తాడు, సమాధానం తనే రాసి ఉంటాడు. అది ప్రశ్న అని మనం గుర్తించాలి, ఇది సమాధానం అని మనం గుర్తించాలి. పాఠకులు మనం చేయాల్సిన పని అది. అప్పుడు మనకు సందేహాలు పుడతాయి, పోతాయి, పుడతాయి, పోతాయి. కాబట్టి కృష్ణ సర్ప విషాదపి దోషేణ విషయ తీవ్ర. నల్లత్రాసు విషం కంటే దోషం విషయంలో విషయములు తీవ్రమైనటువంటివి. ఏది విషయాలు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇవి ప్రమాదకరమైనటువంటివి. ఎట్లా అంటే విషం నిహంతి భోక్తారం. భోక్తారం విషం నిహంతి. విషము భోక్తారం నిహంతి. ఎవడు భుజిస్తాడో, ఎవడు స్వీకరిస్తాడో విషాన్ని, వాణ్ణి చంపేస్తుంది. అది దాని ధర్మం. నువ్వు విషాన్ని స్వీకరించకపోతే అది నిన్ను చంపదు, అది నిన్నేం చేయదు. నువ్వు దాని దగ్గరికి పోలేదు, అది నిన్నేం చేయదు. దానికి దూరంగా ఉండవు, నిన్నేమి చేయదు. దాన్ని నువ్వు స్వీకరించినావు, అది నిన్ను చంపేస్తుంది. కానీ అయం, ఇది ఏది? విషయ, ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాలు చక్షుషా ద్రష్టారం నిహంతి. కళ్ళతో చూసేవాడిని కూడా చంపేస్తుంది. ఎందుకు? కళ్ళతో చూడడం కూడా ఒక విషయం కదా. రూపం ఉంది కదా ఇందులో, రూపానికి కదా ఆకర్షితుడు అవుతాడు. కాబట్టి కంటితో చూసేవాడిని కూడా చంపేసేటువంటి ప్రమాదకరమైనటువంటిది రూపం అనేటువంటి విషయం. అందుకని ఏది తీవ్రమైనటువంటిది? నల్లత్రాసు విషం తీవ్రమైనటువంటిదా, విషయం తీవ్రమైనటువంటిదా? ఏది దోషవంతమైనటువంటిది, ఏది దోషభూయిష్టమైనటువంటిది అంటే ఖచ్చితంగా విషయమే దోషభూయిష్టమైనటువంటిది. విషం నీ ఇంట్లో పెట్టుకోవచ్చు, దాన్ని నువ్వు సేవించినంత వరకు నీకే ఇబ్బంది రాదు. కానీ విషయం నీకు దగ్గరగా ఉండకూడదు. దాన్ని చూస్తే కూడా చాలు, దాని ప్రభావం నీ మీద ఉంటుంది. చూసే కదా ఆకర్షణ మొదలవుతుంది. ఉద్యానవనంలో పుష్పాన్ని చూసాం, చాలా బాగుంది అని అనుకున్నాం. చాలా బాగుంది అని అనుకున్న తర్వాత ఏం చేస్తాం? దాని దగ్గరికి వెళ్తాం, దాని వాసన కూడా చూస్తాం. చాలా బాగుంది అని అనుకుంటాం. దాన్ని కోసుకోవాలని అనుకుంటాం, కోసుకుంటాం. ఉద్యానవన పాలకుడు నిన్ను దండిస్తాడు.
బుద్ధి ఉందా లేదా, పువ్వులు కోయకూడదని బోర్డు పెట్టాం కదా అని పైన వేస్తాడు. అంత జరగడానికి కారణం ఏమిటి? ఆ రూపం ఆకర్షితమైంది. ఇది చిన్న ఉదాహరణ. ఇట్లాంటి ఉదాహరణలు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా పెద్ద పెద్దవి ఉంటాయి. చిన్నవి కాబట్టి చిన్న ఫైన్తో పోయింది, పెద్ద పెద్దవి పెద్ద ఫైన్లు ఉంటాయి. ఒక్కోసారి జీవితాంతం దాని కాన్సిక్వెన్సెస్ ని, దాని పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కారణం చేత దూరంగా ఉండు, దేనికి, విషయానికి దగ్గరగా ఉండు, పర్వాలేదు, తాగకు, కానీ విషయానికి మాత్రం దగ్గరగా కూడా ఉండద్దు అని చెప్పాను. అంత తీవ్రమైనటువంటిది విషయము అని చెప్తున్నాం అని చెప్పి తర్వాత శ్లోకం విషయాశా మహాపాశాత్ విషయాశా మహాపాశాద్ యో విముక్తః యో విముక్తః సుదుస్త్యజాత్ సుదుస్త్యజాత్ స ఏవ కల్పతే ముక్త్యై స ఏవ కల్పతే ముక్త్యై నాన్యః నాన్యః షట్శాస్త్రవేద్యపి. షట్శాస్త్రవేద్యపి. నాయన, ఈ విషయ ఆశ మహాపాశాత్ యః విముక్తః సుదుస్త్యజాత్, వాటి లక్షణం ఏమిటంటే సుదుస్త్యజాత్, అవి త్యజాత్ యోగి విడవాల్సినటువంటివే, కానీ సుదుస్త్యజాత్ అంత సులభంగా విడవడానికి వీలు లేనటువంటివి అది చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న ఏమొస్తుంది చెప్పండి? అవి విషయాలను వదిలేయాలి, అది చూస్తేనే బంధం అని అంట. ఎంత స్వామి వదిలేదేనంటే, అవును వదలలేవు అని ఆయనే చెప్తానంట. చాలా కష్టంతో కూడుకున్నటువంటి సుదుస్త్యజాత్. త్యజాత్ అంటే వదిలేయడం, దుస్త్యజాత్ అంటే విడవలేకపోవడం, సుదుస్త్యజాత్ అంటే కష్టం మీద కూడా విడవలేనటువంటిది అని అర్థం. ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలి? కష్టం మీద కూడా విడవలేనప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వివేకము, ప్రారబ్ధము, వీటిని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఏదో ఒకటి నీ ప్రమేయం లేకుండా జరుగుతుందంటే అది ప్రారబ్ధంతో జరుగుతుంది, దాన్ని అంగీకరించాలి. నీకు సంకల్పం వస్తా ఉంది, నువ్వు విడవగలిగినటువంటి సందర్భం ఉంది. నువ్వు నేరుగా డైనింగ్ టేబుల్ ముందర కూర్చొని ఏది పెడితే అది తినేసి ఏదో ఆలోచనలో ఉండి వచ్చేసినావు, అది ప్రారబ్ధం. ఆ తిన్నటువంటిది నీకు పడలేదు, ఏం పెట్టారనేది నువ్వు చూసుకోవాలా, నువ్వు వేరే ఆలోచనలో ఉన్నావు. దాని తర్వాత ఫుడ్ పాయిజన్ అయింది, అది వేరే విషయం. నువ్వు ప్రశాంతంగా భోంచేయాలని అనుకుంటున్నావు, ఇప్పుడు నీకు సంకల్పం కలుగుతుంది, నీ మెను ఏర్పాటు చేసుకుంటావు. ఈరోజు భోజనంలో ఫలానా ఉండాలి, ఫలానా కూర ఉండాలి, ఫలానా అప్పడం ఉండాలి, ఇదంతా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఈ ఏర్పాటు చేసుకునేటప్పుడు నీకు ఏది సాత్విక ఆహారం, ఏది రాజస ఆహారం, ఏది తామస ఆహారం అనేది గుర్తొస్తే నువ్వు సాత్విక ఆహారాన్ని ఏర్పాటు చేసుకుంటే అప్పుడు అది విషయమే కానీ నీకు తక్కువ దుఃఖాన్ని కలిగిస్తుంది కదా, తక్కువ కలిగిస్తుంది. అక్కడ నీ వివేకం పనిచేస్తుంది. వివేకం పని చేయకపోతే నువ్వు ఏదో దానికి
ఆరాటపడి రాజసికమైనటువంటి ఆహారాన్ని తిన్నావు అనుకో, నువ్వు ప్రారంధవశాత్తు తిని ఏ విధంగా అయితే అది ఫుడ్ పాయిజన్ అయిందో, నీ సంకల్పంతో తిన్నప్పుడు కూడా ఫుడ్ పాయిజన్ అయిందంటే నీకు వివేకం ఉన్నట్టా లేనట్టా? ఇది ఇక్కడ మనం గుర్తించాలి. నువ్వు ఏదో ఆవేశంలో ఏం జరుగుతుందో తెలియకుండా నువ్వు ఇంకేదో ఆలోచనలో తినేసినావు, అది వేరే విషయం. అది నీ ప్రారంధం. అక్కడ నువ్వేం చేయలేవు, నీకు ఆ సమయానికి ఏం గుర్తు రాదు. దాన్ని అంగీకరించాల్సిందే, ఆ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే, తప్పదు. కానీ నువ్వు సంకల్పం చేసుకుంటున్నావు, ఇదిగో నేను ఉప్మా చేసుకొని తినాలి అని అనుకుంటున్నావు. ఉప్మా చేసుకొని తినాలని అనుకున్నప్పుడు దాంట్లో ఆ నెయ్యి వేసుకోవాలి, లేదంటే జీడిపప్పు వేసుకోవాలి అని అనుకున్నాం. ఇవంతా వేసుకొని తిన్న తర్వాత నాకు కొలెస్ట్రాల్ వచ్చిందని మళ్ళీ కంప్లైంట్ చేయకూడదు. నేను ఉప్మా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిందని కంప్లైంట్ చేయకూడదు. నువ్వు దాని పర్యవసానాలని ముందే గుర్తించి నియతం చేసుకోవాలి. అందుకని సుదుస్థ్యజాత్ అని చెప్పారు. వదలలేమయ్యా, కానీ వదలాలి. వదలడం అనే దానికి మనకున్నటువంటి మార్జిన్ ఏంటంటే, నువ్వు వదలలేకపోయేటువంటి విషయాలు నీ ప్రారంభంలో ఉంటే వదలలేవు, దాని గురించి ఆలోచించే. నీ సంకల్పంతో ఉండేటువంటి వాటిని వదిలేయచ్చు. ఈ సినిమా చూడాలి, వారానికి ఒకటి సినిమా చూడాలి, ఏ రాజ్యాంగంలో రాశారు? ఏం లేదు, నువ్వు చూడకుండా ఉండొచ్చు. అట్లా కాదు, అది నీ వృత్తిలో భాగం అని అనుకున్నావు. నువ్వు రివ్యూ రాయాలి, రివ్యూ రాసేది నీ వృత్తి అని అనుకున్నావు. అప్పుడు సినిమా చూస్తావు, దానికి ఏం లేదు. అప్పుడెట్లా చూస్తావు సినిమా? నీకు ఆసక్తి ఏం ఉండదు, రివ్యూ రాయాలి కాబట్టి చూస్తావు. అక్కడ అటాచ్మెంట్ ఏం ఉండదు, నువ్వు ఎమోషనల్ కావు. ఈ తేడాని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సుదుస్థ్యజాత్ అంటే అర్థం ఏంటంటే, నీ సంకల్పాల మీద నీకు అవగాహన లేకపోతే, అజమాయిషీ లేకపోతే, నీ సంకల్పం మీద అవగాహన ఉండాలా, అజమాయిషీ ఉండాలా. ఈ రెండూ లేకపోతే నువ్వు విషయ ప్రపంచంలో పడిపోతావు, దాని నుంచి బయట రాలేవు. అందుకని ఏం చెప్తున్నాడు, అది సుదుస్థ్యజాత్. ఎప్పుడైతే అతని సుదుస్థ్యజాత్ కాబట్టి విషయ ఆశ మహాపాశాత్, విషయ ఆశ మహాపాశాత్, విషయ ఆశ అనేటువంటి విషయాల పట్ల ఆసక్తి అనేటువంటి మహాపాశం, పెద్ద తాడు. పెద్ద తాడు అంటే పొడవైనటువంటి తాడు అని కాదు, బలమైనటువంటి తాడు. పొడవైనటువంటి తాడు కూడా చాలా చుట్లు వేసినారని కూడా అనుకోండి, మీ ఇష్టం, ఎట్లా అనుకునే ఇబ్బంది లేదు. మహాశబ్దం పొడవైనా పర్వాలేదు, బలమైనా పర్వాలేదు. ఆ బలమైనటువంటి తాటితో, దృఢమైనటువంటి త్రాటితో కట్టేశారు. ఏమిటది? ఆశ. ఏం ఆశ? శబ్ద స్పర్శ రూప రస గంధాల మీద ఆశ. అంటే దాదాపు అన్ని ఆశలు దీని కిందకే వస్తాయి. దీని కిందకే అన్ని ఆశలు వస్తాయి, ఈ ఐదింటి కిందకే వస్తాయి. శబ్దము, స్పర్శ, రూపము, రసం, గంధం. ఇంకా అధికారం కూడా వస్తుంది. అధికారం కూడా వస్తుంది. ఎందుకు? నీ శబ్దానికి ఆడ వాల్యూ పెరుగుతుంది. నువ్వు ఏం చెప్తే అది వినేవాళ్ళు ఉంటారు, ఏం చెప్తే చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి నీ శబ్దం, నీ స్పర్శ, నీ రూపం, నీ రసం, నీ గంధం, వీటికి విలువ కావాలని కోరుకుంటాం. అవతల నుంచి నీకు శబ్దం కావాలి, స్పర్శ కావాలి, రూపం కావాలి, రసం కావాలి, గంధం కావాలి. అవి నీకు నచ్చినవి ఉండాలి. నీ దగ్గర ఏముంటే అవి అందరికి నచ్చిపోవాలి.
అది ఎట్లున్నా. కానీ అవతల వాళ్ళ దగ్గర మాత్రం నీకు నచ్చినవే ఉండాలి. దీన్ని అధికారం అంటాం. అధికారంలో ఏం జరుగుతుందంటే నువ్వేం చెప్తే అది అవతల వాళ్ళు వినాలా. వాళ్ళు ఏమైనా చెప్పాలంటే నీకు అనుకూలంగా చెప్పాలి. దానికే అధికారం అని పేరు. అందుకని అధికారాన్ని కోరుకుంటాం, పదవిని కోరుకుంటాం. మంచి భోజనం కావాలని కోరుకుంటాడు. ఆ భోజనం మనం అమెరికాకు పోయినా ఆంధ్ర భోజనం కావాలని కోరుకుంటాం. ఆస్ట్రేలియాకు పోయినా ఆంధ్ర హోటల్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగు. ఎందుకు? మన రుచి మనది. మన రుచే మనకు కావాలి. మనకు నచ్చిన రుచి కావాలి. మనం అలవాటు పడిన రుచి కావాలి. ఇది మనకు కావలసినటువంటి. అందువల్ల ఏం చెప్తున్నాడు? సుదుస్త్యజాత్ విషయాశ మహాపాశాత్. దాని నుంచి సుదుస్త్యజాత్ విషయాశ మహాపాశాత్ యహ విముక్త, ఎవడు విముక్తుడవుతాడో, ఆ బంధాన్ని నుంచి ఎవడు విడుదల పొందుతాడో. గట్టిగా కట్టేశాడు ప్రపంచం. ఈ శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఎక్కడి నుంచి వచ్చాయి? పంచభూతాల నుంచి వచ్చాయి. మనం పంచీకరణం చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. నువ్వెక్కడి నుంచి వచ్చావు? పంచభూతాల నుంచి వచ్చావు. ఆ విషయాలే ఇవి. ఇంతే, ఇంకేలు. అంటే ఏమర్థం? నీ శరీరం తయారయ్యేటప్పుడే ఇవి ఇన్బిల్ట్ యాప్స్ అన్నమాట, ఇన్బిల్ట్ అప్లికేషన్స్ ఇవి ఉన్నాయి. ఈ ఇన్బిల్ట్ అప్లికేషన్స్ ఏం చేయాలా? వాటిని పని చేయనీయకుండా చేయాలా. పని చేయనీయకుండా చేయాలనా అంటే పని చేయనీయకుండా కాదు, ప్రారంభంతో పని జరుగుతుంది, నీ ప్రమేయం లేకుండా జరుగుతూ ఉంటుంది. కానీ నువ్వు సంకల్పం చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. అందుకని నీ జన్మతో సహా, నీ జన్మం అప్పటి నుంచే, జన్మాదారభ్య విషయాశ మహాపాశాత్ బద్ధ. విషయాశ అనేటువంటి మహాపాశంతో నువ్వు కట్టబడ్డావు. అసలు నీ జన్మ వచ్చిందే వీటి నుంచి. నీ జన్మ రావాలంటేనే నీ తల్లిదండ్రుల విషయాలకు బద్దులై ఉండాల. వాళ్ళకు విషయాల పట్ల అనురాగం రాకపోతే అసలు నీ జన్మ ఎట్లొస్తుంది? రాదు. సో పుట్టావంటేనే నీ బీజమే అక్కడి నుంచి వచ్చింది. అంటే ఆచార్యులు వారు మూలాల్లోకి వెళ్తున్నారు. మూలఛేదం చేసిన తర్వాత చెట్టు ఎంత పెద్దదైనా ఎండిపోతుంది. వేరు ఎక్కడుందో చూసుకోవాలి. వేరును ఒకసారి కొట్టేశామంటే ఇంకా చెట్టును కొట్టాల్సిన అవసరం లేదు, అది చచ్చిపోతుంది. వేరును కొట్టకపోతే చెట్టును కొట్టినా మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మొలక వస్తూ ఉంటుంది. ఆ వేరులో నుంచి ఇంకొక మొలక వస్తుంది. అందుకని విషయాశ మహాపాశాత్ యో విముక్త, యహ ఎవడైతే విముక్త విడుదలవుతాడో, విడుదలను పొందుతాడో, స ఏవ కల్పతే ముక్త్యై. ముక్త్యై మోక్షానికి స ఏవ కల్పతే, అతడే సమర్థుడు, అతడే యోగ్యుడు. మోక్షానికి ఎవడయ్యా యోగ్యుడు అంటే, ఎవడు విషయ ఆశ మహాపాశము నుంచి విడుదలను పొందుతున్నాడో వాడు యోగ్యుడు మోక్షానికి. మనం వైరాగ్యం వల్ల మోక్షం వస్తుందని అంటున్నాం కదా. ఆ వైరాగ్యమే విషయపాశ వైరాగ్యం, అంతే. విషయాల మీద విరక్తి కలగడమే వైరాగ్యం, అంతే. అది చెప్పడం కోసం ఇవన్నీ చెప్తున్నా.
కాబట్టి విషయ పాశాల నుంచి ఎవడైతే ముక్తుడవుతాడో విముక్తుడవుతాడో అతడు మోక్షానికి అర్హుడు. నా అన్యః, ఇంకొకడు అర్హుడు కాడు. లేదండి, అతను షట్శాస్త్రవేదండి, అన్ని శాస్త్రాలు చదువుకున్నాడండి, 6 శాస్త్రాలు చదువుకున్నాడు. 6 శాస్త్రాలు అంటే 6 దర్శనాలు అని అర్థం. 6 దర్శనాలు. పాణినేః జైమినేశ్చైవ వ్యాసస్య కపిలస్య చ కాణాదస్య అక్షపాదస్య దర్శనాన్ని షడేవహి. 6 దర్శనాలు ఉన్నాయి మనకు. పాణిని రాసింది వ్యాకరణ దర్శనం. పాణిని మహర్షి వ్యాకరణం రాశాడు అష్టాధ్యాయి పేరుతో. అంటే శబ్ద బ్రహ్మ నిరూపణం అన్నమాట. శబ్దమే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పాడు. ఆ తర్వాత జైమిని. జైమిని వ్యాసుని శిష్యుడు. ఆయన పూర్వమీమాంస దర్శనాన్ని రాశాడు. పూర్వమీమాంస దర్శనం ఏం చెప్తుందంటే యజ్ఞయాగాది కర్మల చేత మోక్షం వస్తుందని చెప్తుంది. తర్వాత ఉత్తర మీమాంస, ఇది వ్యాసుడు రాసినటువంటి. ఉత్తర మీమాంస వేదాంత శాస్త్రం. సాంఖ్యం కపిలుడు రాసినటువంటిది, సాంఖ్య దర్శనం. మనం చెప్పుకున్నాం పంచీకరణ ఇవంతా, దానికి సంబంధించింది సాంఖ్య దర్శనం. ఈ న్యాయ వైశేషిక దర్శనాలు పదార్థాలు ఏమిటి, వాటి స్వరూప స్వభావాలు ఏమిటి అని తెలియజేసేటువంటిది న్యాయ వైశేషిక దర్శనాలు. న్యాయ దర్శనాన్ని కణాదుడు, వైశేషిక దర్శనాన్ని న్యాయ దర్శనాన్ని కణాదుడు, వైశేషిక దర్శనాన్ని అక్షపాదుడు, ఈ మహర్షులు రచించారు. అయితే ఈ వ్యాకరణ శాస్త్రం వేదాంగాల్లో ఉన్నటువంటి కారణం చేత వ్యాకరణ దర్శనాన్ని కాదని పతంజలి మహర్షి రచించినటువంటి యోగ దర్శనాన్ని చేర్చారు. మొత్తానికి యోగ దర్శనాల్లో ఉండడమే సరైనటువంటిదని అనుకున్నాం. వ్యాకరణం కంటే కూడా యోగ దర్శనం ఏం చెప్తుంది? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి, ఈ అష్టాంగ యోగాన్ని చెప్తుంది. అదే సరైనటువంటిది దర్శనాల్లో ఉండాల్సినటువంటిది. కాబట్టి యోగ దర్శనం, సాంఖ్య దర్శనం, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, ఇట్లా 6 దర్శనాలు ఉన్నాయి. ఈ 6 దర్శనాలని షట్శాస్త్ర వేది అపి. షట్శాస్త్ర వేది, వేది అంటే తెలుసుకున్నటువంటి వాడు. ఈ 6 శాస్త్రాలని తెలుసుకున్నటువంటి వాడు కూడా ముక్త్యైహి, ముక్తికి అర్హుడు కాదు. ఎప్పుడో విషయాల్ని వదలకపోతే. విషయాల్ని వదిలేసినటువంటి వాడు ఈ షట్శాస్త్రాలు చదవాల్సిన అవసరం ఉందా? లేదు, అవసరం లేదు. నువ్వు వైద్యం చెయ్యాలని అనుకున్నప్పుడే నువ్వు వైద్య శాస్త్రం చదువుకోవాలా. నువ్వు రోగాన్ని పోగొట్టుకోవాలనుకున్నప్పుడు ఔషధం సేవిస్తే సరిపోతుంది. గుండె జబ్బు ఉన్నటువంటి వాడు కార్డియాలజీ చదవాల్సిన అవసరం లేదు. వైద్యం దగ్గర పోయి ఔషధాన్ని సేవిస్తే సరిపోతుంది. గొంతు నొప్పి ఉన్నటువంటి వాడు ఈఎన్టీ స్పెషలైజేషన్ సబ్జెక్టులన్నీ చదవాల్సిన అవసరం లే. చదివితే రోగం పోదు, ఔషధాన్ని సేవిస్తే రోగం పోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఈ షట్శాస్త్రాలన్నీ ఏం చెప్తాయి? బ్రహ్మ పదార్థాన్ని నిరూపణ చేస్తాయి.
వీటిని చదవడం వల్ల నీకేమవుతుంది? ఓహో, ఆ శాస్త్రం ఎట్లా చెప్పింది, ఈ శాస్త్రం ఎట్లా చెప్పింది, ఆ శాస్త్రం ఎట్లా చెప్పింది. వెరీ గుడ్. నువ్వు ఒక జంక్షన్ లో ఉన్నావు, ఆడ ఒక రెక్కమాన్ ఉంది, అది 4 దిక్కులు చూపిస్తూ ఉంది. ఇటు పోతే కాశీ, ఇటు పోతే ప్రయాగరాజు, ఇటు పోతే ఢిల్లీ, ఇటు పోతే హైదరాబాదు చూపిస్తా ఉంది. నువ్వు అక్కడ కూర్చొని చెప్తూ ఉంటావు, ప్రయాగరాజు పోవాలంటే ఇలా వెళ్ళాలండి, అక్కడికి వెళ్తే అక్కడ కుంభమేళా జరుగుతూ ఉంటుంది, సాధు సంత పురుషులందరూ కూడా అక్కడికి వస్తూ ఉంటారు, గొప్ప వేడుక జరుగుతూ ఉంటుంది, అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేస్తే మంచిది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇటు పోతే కాశీకి పోతామండి, గంగానదిలో స్నానం చేస్తే మంచిదండి, విశ్వేశ్వరుని చూడడం మంచిదండి, కాలభైరవుణ్ణి, డుంటి వినాయక స్వామిని, విశాలాక్షి అమ్మవారి, ఇవి చెప్తారు. ఇటు పోతే ఢిల్లీ అండి, అది దేశ రాజధాని అండి, ఇటు వెళ్తే హైదరాబాద్ అండి, ఇది తెలుగు వాళ్ళ రాజధాని అండి, తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అని చెప్తూ ఉన్నావు. ఎప్పటి నుంచి చెప్తున్నావు? చెప్తూనే ఉన్నావు. ఎప్పుడైనా ప్రయాగరాజు పోయినావా? ఎప్పుడైనా కాశీకి పోయినావా? ఎప్పుడైనా హైదరాబాద్ పోయినావా? ఎప్పుడైనా ఢిల్లీకి పోయినావా? నువ్వు మునిగావా? నువ్వు చూసావా? నువ్వు జంక్షన్ లో ఉన్నావు. శాస్త్రాలు చదువుకుంటాడు, శిష్యులు వస్తారు, వాళ్ళకి పాఠం చెప్తూ ఉంటాడు. అవసరమైతే వాదోపవాదాలు కూడా చేస్తూ ఉంటాడు. వాదోపవాదాలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకు వాదోపవాదాలు చేస్తారు? వాదం మొదలు పెట్టాడు అంటే అర్థం ఏమిటి? తన అహంకారాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం వాదన చేస్తున్నాడని అర్థం. అవతల వాళ్ళకు తెలియాలనుకుంటే వాదించాల్సిన అవసరం లేదు, చెబితే సరిపోతుంది. చెబితే వాడి వాని వివేకం, వినకపోతే వాని ప్రారంభం, మనం ఏం చేయలేము. నన్ను వాదించడం వల్ల వాడి ప్రారంభాన్ని మారుస్తావా? నువ్వు వాదిస్తున్నావు అంటే ఎందుకు అంటే నీ ఆత్మతృప్తి కోసం నువ్వు వాదిస్తున్నావు. ఆత్మతృప్తి ఏమిటి? ఎక్కడ? ఈగో సాటిస్ఫాక్షన్, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఈ శాస్త్రాలు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే నేను జ్ఞానిని, నేను విజ్ఞానవంతుణ్ణి, నాకు అద్భుతమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం ఉన్నది, ఆ పరిజ్ఞానంతో నేను అందరికీ బోధన చేస్తున్నాననేటువంటి ఆలోచనే తప్ప నీ సంగతి ఏమిటి, నీ విషయాల సంగతి ఏమిటి, నీ శబ్దం సంగతి ఏమిటి, నీ స్పర్శ, నీ రూపం, నీ రసం, నీ గంధం, వాటి విజృంభణ, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి షట్శాస్త్రవేది అపి, 6 దర్శనాలు చదువుకున్నవాడైనా సరే, షడంగ సహితంగా వేదాన్ని అభ్యాసం చేసినటువంటి వాడైనా, నేర్చుకున్నటువంటి వాడైనా సరే, వాడు ముక్తిని పొందలేడు. విషయాశ మహాపాశాత్ యహ విముక్త స ఏవ ముక్త్యై కల్పతే. ఇది స్టేట్మెంట్, అంతే. నేను శాస్త్రం చదువుకున్నానండి, చదువుకో, చదువుకో, దాని ప్రయోజనం ఏమిటి? ఏ శాస్త్రమైనా చదివేటప్పుడు దానికి అనుబంధ చతుష్టయం అని ఉంటది. అనుబంధ చతుష్టయం ఏంటి? అధికారి ఎవడు చదవాలి, విషయం దాంట్లో ఏముంది, సంబంధం
చదివేవాడికి దీనికి ఏం సంబంధం? ప్రయోజనం. ఈ 4 ఉంటాయి. వీటిని అనుబంధ చతుష్టయం అంటారు. దేనికైనా ఉంటుంది. దేనికైనా చివరికి చెప్పింది ఏంటంటే ప్రయోజనం చెప్పారు. ప్రయోజనం చెప్పారు. ఆ ప్రయోజనాన్ని ఉద్దేశించే శాస్త్రం ప్రారంభం అవుతుంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని అన్నారు. ఈ కారణం చేత బ్రహ్మను గూర్చినటువంటి చింతన మొదలవుతుంది. కాబట్టి ప్రయోజనం ఏమిటి? బ్రహ్మను గురించి తెలుసుకోవడం. కేవలం తెలుసుకోవడమేనా? తాను బ్రహ్మం కావడం. ఇది ప్రయోజనం. కాబట్టి ఆ ప్రయోజనం నెరవేరకపోతే అతను ముక్తిని పొందలేడు. అందుకని షట్శాస్త్రవేది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా ఏంటంటే, ఈ అనంతమైనటువంటి శాస్త్రాలను అధ్యయనం చేసే కొద్దీ ఒక ప్రమాదం కూడా ఉన్నది. ఏమిటా ప్రమాదం అంటే అహంకారం పెరిగే ప్రమాదం. నేను షడ్దర్శన వేత్తను, నాకే ఎదురు చెప్తావా అనే ప్రమాదం ఉన్నది. బాబు, నువ్వు ఒక దర్శనం చదువుకున్నావా, 2 దర్శనాలు చదువుకున్నావా, 6 దర్శనాలు అవపోసన పట్టావా అనేది ముఖ్యం కాదు. నీ మీద విషయాల యొక్క ప్రభావం ఎలా ఉన్నది అనేది ముఖ్యం. ఇది జగద్గురువుల వారి అనుశాసనం. వారు చెప్తున్నారు. కాబట్టి నాణ్య శాస్త్రవేద్యపి, అన్ని శాస్త్రాల మీద అవగాహన ఉన్నటువంటి శంకరాచార్యులు వారే తీర్పుని చెప్పారు. ఏమిటా తీర్పు అంటే, నాయన నువ్వు అన్ని శాస్త్రాలు చదివినా నీకు ముక్తి రాదు. నీకు ముక్తి కావాలంటే విషయాల్ని వదులుకో. అప్పుడు ముక్తి వస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని మనం చేసేటువంటి ప్రతి పనిని సమీక్ష చేసుకున్నామంటే మన ప్రయాణం దేని వైపుగా వెళుతూ ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. దేని వైపుగా వెళ్తున్నాం మనం? ముక్తి వైపు వెళ్తున్నామా, బంధం వైపు వెళ్తున్నామా? ఒకవేళ మన ప్రయాణం ప్రారంధం వల్ల జరుగుతూ ఉంది అని అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ మన వివేకం కూడా కోల్పోయి వెళ్తున్నాము అని అంటే మాత్రం అది మరొక బంధానికి కారణం అవుతుందని గుర్తించి మన దిశను మార్చుకోవాల్సినటువంటి అవసరం. అప్పుడే దశ మారుతుంది. దిశ మారకుండా దశ మారదు. అందుకని విషయాశ మహాపాశాత్ యహ విముక్త సుదుశ్చజాత్ సయేవ కల్పతే ముక్తై నా అన్యః. ఇంకొకరు కాదు. ఆయన పీఠాధిపతి అయినాడు, ముక్తిని పొందుతాడు, నాకు తెలియదు. ఆయన మహామండలేశ్వరులు ముక్తిని పొందుతారా, నాకు తెలియదు. ఆయన పిహెచ్డి చేశాడు, ముక్తిని పొందుతాడా, నాకు తెలియదు. ఆయన గొప్ప డాక్టర్ అంటే ముక్తిని పొందుతాడా, నాకు తెలియదు. అతనికి విషయాల పట్ల ఆసక్తి లేదండి, ముక్తిని పొందుతాడు. దీనికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అయ్యా, ఎప్పుడైనా సరే నీకు తలనొప్పి వచ్చింది అంటే వైద్యుని సంప్రదించు, ఔషధం ఇస్తాడు, సేవించు, స్వస్థుడివిగా. అంతేగాని తలనొప్పి ఏ ఏ కారణాల వల్ల రావచ్చు అనేటువంటి శాస్త్రాన్ని చదివే ప్రయత్నం చేయొద్దు.
తలనొప్పి వచ్చినప్పుడు శాస్త్రాన్ని చదవడం మొదలు పెట్టామంటే తలనొప్పి పెరుగుతుంది కానీ తగ్గదు. కాబట్టి ఇప్పుడు నేను శాస్త్రాధ్యయనం చేస్తాననేది నిన్ను నువ్వు అధ్యయనం చేయి. నో యువర్ సెల్ఫ్. నేను అది తెలుసుకుంటాను, ఇది తెలుసుకుంటాను, అవన్నీ తెలుసుకో, కాదని చెప్పలేదు. అది నీ భక్తి కోసమైతే తెలుసుకో, నీ తృప్తి కోసమైతే తెలుసుకో, కానీ ముక్తి కోసం అయితే అది కాదు. నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. నీ శబ్దం ఎలా ఉంది దాన్ని అబ్జర్వ్ చేయి. దేనికి ఆకర్షితం అవుతుంది? ఎవరు మాట్లాడితే ఇంకా వినాలనిపిస్తుంది? నీ భార్య మాట్లాడుతూ ఉంటే ఇంకా కాసేపు వినాలనిపిస్తుంది. నీ బిడ్డ మాట్లాడుతుంటే ఇంకా కాసేపు వినాలని అనిపిస్తుందా? నీ స్నేహితుడు మాట్లాడుతుంటే ఇంకా కాసేపు వినాలని అనిపిస్తుందా? ఇలా అనిపిస్తూ ఉంది అంటే నువ్వు శబ్దం పట్ల ఆకర్షితులు అవుతూ ఉన్నావు. అట్లనే మాట్లాడకుండా ఉంటావా అండి? మాట్లాడాలి నాన్న, మాట్లాడకుండా ఉండడం అని కాదు. నేను మౌనంగా ఉంటానని చెప్పని మళ్ళీ నువ్వు నోట్బుక్ పెట్టుకొని అటు రాస్తాండావు అంటే అర్థం ఏంటి? నోరు మూసుకొని ఉండవు, మనసుతో మాట్లాడతాం. ఆలోచనలు కదా నీకు మౌనం కావాలి. మౌన వ్రతం అంటే అర్థం ఏంటంటే నోట్లో నుంచి మాట రాకుండా ఉండడం కాదు, మనసులో ఆలోచనలు తగ్గడం. అది మౌనం. మనసులో ఆలోచనలు తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మాటలు కూడా తగ్గిపోతాయి. మనసులో ఆలోచనలు తీవ్రమైతేనే కదా మాటలు తీవ్రం అవుతాయి. ఇప్పుడు శబ్దాన్ని గమనించు, స్పర్శను గమనించు. చలిగా ఉంది, కోటు కావాలని అనిపిస్తుందా? చలి ఎవరికుందో గుర్తించు. చలి శరీరానికి ఉందా నీకుందా అని గుర్తించు. వేడిగా ఉంది, వేడి ఎవరికుందో గుర్తించు. ఇంకేదో స్పర్శ కావాలనుకుంటుంది, అది ఎవరు కోరుకుంటున్నారో గుర్తించు. రూపం, నాకు ఫలానా ప్రదేశం అంటే చాలా ఇష్టం అండి, నేను ప్రతి సంవత్సరం దాన్ని దర్శిస్తూ ఉంటానండి. నువ్వు దాని పట్ల ఆకర్షితుడు అయినావు. ఏదో టూర్ వేశారు, తీసుకుపోయారు, వెళ్ళాము, చూసాము, సరే, అది వేరే విషయం. అదే పనిగా సంకల్పించి వెళ్ళావు, రూపం పట్ల ఆకర్షితుడు. రసం, నాకు ఫలానా తిండంటే ఇష్టం, ఫలానా హోటల్లో బాగుంటుంది, దేనికి తింటున్నావు? కుర్యాదాహారం ప్రాణ సంధారణార్థం. ప్రాణం ఉండాలి కాబట్టి భోజనం చేయాలి. ప్రాణం ఎందుకు ఉండాలి? ప్రారంధాన్ని అనుభవించాలి కాబట్టి. గంధం, ఈ వాసన నాకు ఇష్టం, ఈ పర్ఫ్యూమ్ ఇష్టం. అరే బాబు, నీ శరీరం అంతా దుర్గంధ భూయిష్టమైనటువంటిది. ఒక్కరోజు స్నానం చేయకపోతే ఎవరు నీ పక్కన కూర్చోలేరు, నీ మీద నీకే అసహ్యం వేస్తుంది. నిద్ర లేవగానే పళ్ళు తోమకపోతే పక్కనుండేవాడు నీ సమీపానికి రావడానికి భయపడతాడు. నువ్వు నోరు తెరిస్తే అంత కంపు ఉంటది. దీని గురించి ఆలోచన చేయను. ఆ తర్వాత మళ్ళీ నీ శరీరం మీద స్ప్రే గురించి ఆలోచన చేద్దాం. గంధం నీ లోపల ఉంది. పృథ్వీ సంబంధమైనటువంటి గంధం లోపల ఉంది. కాబట్టి చర్చ ఎక్కడి నుంచి మొదలు కావాలి? నీలో నుంచి మొదలు కావాలి. మనం ఎక్కడి నుంచి చేస్తున్నాం? ప్రపంచం నుంచి చర్చ చేస్తాం, ప్రపంచాన్ని గురించి చర్చిస్తాం. వాడు ఏదంటే అది మాట్లాడతాడండి, వాడు ఏదంటే అది తింటాడండి, వాడు ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంటాడండి. సరే,
అది చెప్పడం మంచిదే, కాదని ఎవరు చెప్పడం లేదు. కంప్లైంట్ చేయొద్దు, అతను కన్వే చేయి, కన్వే యువర్ మెసేజ్. ఎవరికి ఎవరికి అవసరం వాడు. కన్వే యువర్ మెసేజ్ టు ద నీడీ పర్సన్. డోంట్ కంప్లైంట్. డోంట్ కంప్లైంట్. కంప్లైంట్ చేయడం వల్ల ఏం ప్రయోజనం లేదు, కన్వే చేయడం వల్ల ప్రయోజనం. కాబట్టి నువ్వు చేయగలిగితే వాడు నాకంటే పెద్దోడండి వినడం, వదిలేయి. దాని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఒక ఒక విషయం ఏంటంటే, నీ చేతిలో లేనటువంటిది నీ మనసులో కూడా ఉండకూడదు, అది గుర్తుపెట్టుకో. ఏమండి పలానా పని చేయొచ్చు కదా, అది నా చేతిలో లేదండి. నీ చేతిలో లేదన్నది నీ మనసులో కూడా ఉండకూడదు. నీ చేతిలో లేనటువంటిది నీ మనసులో ఉన్నిందంటే అది నేను బాధ పెడుతూ ఉంటుంది. కాబట్టి నీ మనసులో ఏమి ఉండాలంటే నీ చేతిలో ఉండేది ఉండదు. నువ్వు చేయగలిగిన దాని గురించే నువ్వు ఆలోచన చేయాలి. కాబట్టి ఎంతసేపు నువ్వు కంప్లైంట్ చేయడం అనేటువంటి విధానాన్ని వదులుకోవాలి. నువ్వేమైనా చేయగలిగితే చెయ్యి. నువ్వేమైనా చేయగలిగితే. బడిలో ఉన్నావు, పిల్లలు ఉన్నారు. బడిలో పిల్లలు చాక్లెట్లు తిని ఆ ర్యాపర్లు గ్రౌండ్ లో వేస్తున్నారు, క్లాస్ రూమ్ లో వేస్తున్నారు. దానికి వెళ్ళి నువ్వు మున్సిపల్ కమిషనర్ తోనో డిఈఓతోనో కంప్లైంట్ చేయాల్సిన అవసరం లే. కన్వే ద సేమ్ మెసేజ్ టు ద చిల్డ్రన్. వాళ్ళకి చెప్పు. వాళ్ళు వినలేదు, నువ్వే మొదలు పెట్టు. నువ్వు చేయగలవు కదా. వంగి 4 చాక్లెట్ పేపర్లు ఏరే దానికి ఏముంది. కిక్ యువర్ ఈగో అవుట్ సైడ్ అండ్ డూ ద వర్క్. ఇది మనం చేయాల్సింది. అంటే సంస్కారం అనేది ఎక్కడి నుంచి మొదలు కావాలి అంటే, నీ విషయాలు కదా నిన్ను ఇబ్బంది పెట్టేది, వాటి దగ్గర కదా నువ్వు ఆలోచన. ఎవరి విషయాల గురించి నువ్వెందుకే ఆలోచన చేస్తావు? నీకు ఇబ్బంది లేనటువంటి వాటి గురించి నువ్వెందుకు ఆలోచన చేస్తావు? నీకు ఇబ్బంది పెడుతున్నది నీ విషయాలు. నీకు జబ్బు చేసింది, నువ్వు ఔషధం సేవించాలి. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు శాస్త్రం పట్టుకొని మొదలుపెట్టావు. ఈ జబ్బు ఎందుకు వస్తుంది, ఏ వయసు వాళ్ళకు వస్తుంది, ఎలాంటి వైద్యం చేసుకోవాలి, ఇవన్నీ చదివి నీ చుట్టూ బెడ్ మీద ఉండేటువంటి వాళ్ళకి చెప్తాను. నీకు ఇచ్చినటువంటి టాబ్లెట్లు అట్లే పెట్టుకో. ఇప్పుడెప్పుడు నీకు బాగా అవుతుంది. అందువల్ల షట్శాస్త్ర వేదపి, శాస్త్రాలు ఎప్పుడు నేర్చుకోవాలి అంటే, నువ్వు బోధించాలనుకున్నప్పుడు నేర్చుకో. నువ్వు సాధించాలనుకున్నప్పుడు సాధన చెయ్యి. మళ్ళీ శాస్త్రాల జోలికి పోవద్దు, ఇది కాలహరణం. శాస్త్రంలో పూర్వపక్షం సిద్ధాంతం రెండు ఉంటది. అప్పటి వరకు నీకు రానటువంటి సందేహాలన్నీ వాళ్ళకి వచ్చి ఉంటాయి. వాళ్ళే ఒక ప్రశ్న లేవనెత్తి దానికి సమాధానం చెప్తూ ఉంటారు. అరే ఇదేదో బాగుందే అని నువ్వు ఆ ప్రశ్నలు సమాధానాలు చదువుకుంటూ పోతూ ఉంటే నీకు జ్ఞానం పెరుగుతుంది. దాంతో పాటు వినయం పెరిగిందంటే సంతోషం. ఆ జ్ఞానానికి నీడగా ఉండేది ఎప్పుడు అజ్ఞానం ఉంటది. అజ్ఞానానికి అహంకారం అని కూడా ఇంకొక పేరు. జ్ఞానంతో పాటు వృద్ధి చెందేటువంటిది. కాబట్టి జ్ఞాని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తన వెనకుండేటువంటి నీడను చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. నీడ పెద్దదైంది అని అంటే వెలుగు తగ్గిపోతుంది.
నువ్వు ఎంత జ్ఞాని అయినా సరే నీ అహంకారం పెరిగింది అంటే, ఇంకా నీడ పెద్దదైంది అంటే అర్థం ఏంటంటే వెలుతురు తగ్గిపోయింది నా. నువ్వు వెలుతురుని పెంచుకోవాలి తప్ప నీడను పెంచకూడదు. అందువల్ల నీడ మీద జాగ్రత్తగా కన్ను వేసి ఉండాలి. ఆ నీడ పెరగకుండా ఉండాలంటే నీ గురించి నీకు తెలియాలి. సో అప్లై యువర్ సెల్ఫ్. వాట్ ఎవర్ యూ లర్న్, అప్లై యువర్ సెల్ఫ్. నువ్వు అప్లై చేసుకోకుండా నువ్వెవరికో అప్లై చేయాలనే ప్రయత్నం చేయకు. అసలు వాడికి స్వస్థత కలుగుతుంది. నీకు జబ్బు వచ్చింది, నీ టాబ్లెట్లు తీసుకుంటే అదే జబ్బు ఉండి ఇంకెవరికో ఇచ్చావని అనుకుందాం. కోర్స్ వాడికి కుదిరిందంటే కుదరచ్చు, లేదా అదేమైనా వికటించిందంటే వికటించవచ్చు, అది వేరే విషయం. కానీ మొత్తానికి ఏమిటంటే నీకైతే జబ్బునయం కాదు, ఇది గ్యారెంటీ. నాణ్య షట్శాస్త్ర వేద్యపి. అని డాక్టర్లు ఉంటారు, అతని దగ్గరికి దగ్గుతూ ఒక అతను వస్తాడు. వస్తే డాక్టర్ గారు అడుగుతారు, మీకు స్మోకింగ్ అలవాటు ఉందా అండి అని అంటారు. ఉందండి అంటారు. సరే టాబ్లెట్లు రాసిస్తాడు. రాసిచ్చి మీరు స్మోకింగ్ మానేస్తే తగ్గిపోతుందండి అంటాడు. ఆయన అడుగుతాడు, స్మోకింగ్ మానేస్తే తగ్గుతుందా, టాబ్లెట్లు తింటే తగ్గుతుందా అని. రోగి ప్రశ్న ఇది. వైద్యుడు ఏం చెప్పాలి? మీరు స్మోకింగ్ మానేస్తే తగ్గుతుంది అని అంటే టాబ్లెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. టాబ్లెట్లు తింటే తగ్గుతుంది అంటే స్మోకింగ్ మానాల్సిన అవసరం లేదు. అది కదా ప్రశ్న అక్కడ. కానీ విషయం ఏమిటి? ఈ దగ్గు రావడానికి ఆ స్మోకింగ్ కారణం. ఇప్పుడు ఇచ్చేటువంటి టాబ్లెట్ ఎందుకు? ఆ దగ్గు తగ్గడానికి. అయితే ఆ దగ్గు రావడానికి మూల కారణం ఏంది? స్మోకింగ్. అంటే ఇప్పుడు టాబ్లెట్ ఇస్తే దగ్గు తాత్కాలికంగా తగ్గచ్చు, మళ్ళీ ఏమవుతుంది? ఆ మూల విచ్ఛేదనం చేయకపోతే మళ్ళీ మొలకొస్తుంది. అది డాక్టర్ గారు చెప్పాలని అనుకున్నది. కాబట్టి నీకు ఇంత దుఃఖం ఎందుకు వచ్చింది? విషయాల వల్ల వచ్చింది. దుఃఖాన్ని నేను ఇప్పుడు పోగొడతాను. ఎట్లా పోగొడతాను? నీకు కొంత అప్పు అయింది, నువ్వు జూదం ఆడావు, అప్పు అయింది. ఆ అప్పు నేను తీరుస్తాను. అయితే నేనేం చెప్తాను? ఇంకెప్పుడు జూదం ఆడకు అని చెప్తాను. నువ్వేం చేస్తావు? నేను ఇచ్చిన డబ్బులు నువ్వు తీసుకెళ్ళి అప్పు కట్టావు, మళ్ళీ జూదం ఆడడం మొదలుపెట్టావు. ఇప్పుడు ఏం ప్రయోజనం? కాబట్టి సంస్కారం ఎక్కడి నుంచి మొదలు కావాలి? అది ఇక్కడ ప్రశ్న. వల్ల నువ్వు ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా, ఎన్ని వేదాలు చదువుకున్నా, నీలో విషయ ఆశ తగ్గకపోతే అది ప్రయోజనం లేదు అని చెప్పారు. ఆ తర్వాత మరి సుదుస్త్యజాత్, చాలా దుష్కరమైనటువంటి, సాధ్యం కానటువంటి ఈ విషయ ఆశను ఎలా వాటి నుంచి బయటపడాలి అనే దానికి చెప్తూ ఉన్నాడు. అది తర్వాత తరగతిలో తెలుసుకున్నాం. ఇలాంటి ప్రశ్న అడుగుతాడు అర్జునుడు కూడా. మనసును నిగ్రహించమని చెప్పి అంటున్నావు, మనస్సు చాలా కష్టం దాన్ని నిగ్రహించడం అని అంటే, అప్పుడు కృష్ణుడు అన్నాడు, వైరాగ్యాల అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ దృశ్యతే అని చెప్తాను. అభ్యాసము, వైరాగ్యము, ఈ రెండింటి వల్ల సాధ్యం అవుతుంది అని చెప్పన్నాడు.
అటువంటి విషయాల్ని తర్వాత శంకరాచార్యుల వారు కూడా తర్వాత శ్లోకాలు చెప్పబోతున్నారు. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఆమ్, మొదటి శ్లోకంలో విషము విషయం గురించి ఆ, చాలా చక్కగా ఉంది. విషం అనేది చాలా దగ్గరగా ఉన్నా కూడా దానివల్ల ఇబ్బంది ఏం లేదు. విషయం అనేది మాత్రం దగ్గరగా ఉండకూడదు అని. కాకపోతే ఈ విషం అనేది భౌతికంగా సంబంధించింది, విషయం అనేది మనస్సుకు సంబంధించింది కదా. విషయానికి కూడా భౌతిక రూపం ఉంటుంది. విషయానికి కూడా భౌతిక రూపం ఉంది. ఏదో ఒక భౌతిక రూపం నుంచే విషయం ఉత్పన్నం అవుతుంది. శబ్దం రావాలంటే ఏం చేయాలా? శబ్ద జనకం ఉండాలా. స్పర్శ కావాలంటే ఏం ఉండాలా? ఇంకొక వస్తువు ఉండాలా. మనతో మనం స్పర్శించేది ఏముంటది? నా చెంప మీద నా చేయి పెట్టుకున్నానంటే చెంప వేరు, చేయి వేరు. స్పర్శ నాదే, నా చేతి స్పర్శే నాకు తగులుతూ ఉంది. కానీ చెంప వేరు, చేయి వేరు, రెండు ఉన్నాయి. రూపం ఉంది అంటే అర్థం ఏంటి? నీకంటే భిన్నమైనది ఇంకోటి ఉంది. రసం ఉంది అంటే అర్థం ఏంటి? నీకంటే భిన్నమైనది ఇంకోటి ఉంది. గంధం ఉంది అంటే అర్థం ఏంటి? నీకంటే భిన్నమైనటువంటిది ఒకటి ఉంది. ఒకటి ఉన్నప్పుడే, నీకంటే భిన్నమైనది ఒకటి ఉన్నప్పుడే విషయం ఏర్పడుతుంది. అభిన్నత్వం రావడమే బ్రహ్మజ్ఞానం అని అనుకున్నప్పుడు ఆ భిన్నమైనటువంటి దాని పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, ఇది రహస్యం ఇందులో. నీకంటే భిన్నమైనటువంటి ప్రపంచం మీద నీకు ఎప్పుడైతే వ్యామోహం కలుగుతుందో అది విషయ వ్యామోహం అయిపోయింది, అంతే, ఇంకేం లేదు. నీకంటే భిన్నమైనటువంటిది పరబ్రహ్మము, నువ్వు కూడా పరబ్రహ్మం అయినప్పుడు ఇక్కడ వ్యామోహమే లేదు. ఇక్కడ విషయాన్ని మనం ఎలా అన్వయించుకోవాలా అనేది. విషము భౌతిక పదార్థమే, విషయము భౌతిక పదార్థమే, కదా. రెండు సమానమే. విషం కూడా ఈ ఈ విషయాల్లో రసానికి సంబంధించిన విషయం. రసాన్ని. కరెక్ట్. రసానికి సంబంధించినటువంటి విషయం. అది విషం అని ఎట తెలుస్తుంది? నీకు రుచి బాగలేదు కాబట్టి అది విషం అని తెలుస్తుంది. అంటే మళ్ళీ దాన్ని నువ్వు నాలుగుతో స్వీకరిస్తావు కాబట్టి అది రసం, అంతే. జ్వరం వచ్చినటువంటి వాడిని టాబ్లెట్ వేసుకోమంటే అయ్యో చేదుగా ఉంది, నాకు వామిటింగ్ వచ్చేస్తుంది అని అంటాడు. చేదు ఎటు తెలిసింది వాడికి? నాలుగు ద్వారా తెలిసింది, అది రసం, అంతే. అదే టాబ్లెట్లు 10 తిన్నాడంటే అదే విషం కదా, బాగుండేట. అంతే ఎక్కడైనా. కాబట్టి విషం కూడా భౌతిక పదార్థమే, దాన్ని తెలుసుకునేది కూడా విషయమే. విషయం విషాన్ని తెలుసుకుంటారు. బాగుంది. తెలుసుకున్న తర్వాత వివేకం పనిచేయాలి అక్కడ. తెలుసుకున్న తర్వాత వివేకం పనిచేయాలి. ఈ వివేకం పనిచేసినప్పుడు ఏమవుతుందంటే, వివేకం పరిమాణాన్ని నిర్దేశిస్తుంది. విషాన్ని స్వల్ప పరిమాణంలో తీసుకున్నప్పుడు అది శరీరానికి మేలు చేస్తుంది. శరీరంలో జబ్బు ఉందనుకోండి, ఆ జబ్బుకు విరుగుడుగా ఏమిస్తారు? పరిమాణం. విషం ఇస్తారు. వ్యక్తిని పాము కాటేసింది, పాము కాటుకి ఇచ్చేటువంటి మందు ఏమిటి? పాము విషమే, తక్కువ మోతాదులో ఇస్తారు. ఏదైనా తక్కువ మోతాదులో ఉన్నప్పుడు అదేమవుతుంది? ప్రయోజనవంతంగా ఉంటుంది. మోతాదు పెరిగే కొద్దీ అది విషంగా మారిపోతుంది. కాబట్టి ప్రపంచం అంతా విషమే ఎప్పుడు నీ వివేకం పనిచేయనప్పుడు. నీ వివేకం పనిచేయ, భోజనమే నీకు ఇష్టమైనటువంటిదే, రుచికరమైనటువంటిదే, శుచిగా కూడా ఉంది. ఇక్కడ వివేకం ఏమిటి? పరిమాణం. పరిమాణం వివేకం. ఎంత తినాలి అనేది వివేకం. ఆ పరిమాణం మించిందనుకోండి, అప్పుడేమవుతుంది? అది విషం అయిపోతుంది.
కాబట్టి విషంగా అన్నటువంటి విషయం ఏది లేదు ప్రపంచంలో. వివేకం కోల్పోయినప్పుడు ప్రతి విషయము విషమే. వివేకంతో వ్యవహరించినప్పుడు ప్రతి విషయము అమృతం. అమృతం. అది విషంగా. అది నీకు నీ శరీరానికి యోగ్యమైనటువంటి విషయంగా మారు. ఇప్పుడు ప్రారబ్ధాన్ని ఎలా అన్వయించుకోవాలి ఇక్కడ? ప్రారంధం నీ వివేకం పనిచేస్తూ ఉన్నప్పుడు నువ్వు చాలా వివేకవంతుడివి, చాలా జాగ్రత్తగా ఉంటావు, చాలా జాగ్రత్తగా ఉంటావు. నువ్వు మరి ఎప్పుడు తిన్నా ఒక లడ్డే తింటావు. అడ్డు ఎప్పుడు తిన్నా ఒక లడ్డే తింటావు. అంత వివేకం ఉంది. ఎంత అద్భుతమైనటువంటి లడ్డు అయినా ఒకటే తింటావు. ఇంత వివేకం ఉంది. ఇప్పుడు ప్రారంధం ఎట్లా పనిచేస్తుందంటే, ఒక లడ్డు తిన్న తర్వాత బాగుందా అని అడుగుతారు అవతల వాళ్ళు. బాగుంది అంటారు. ఇంకో లడ్డు తిను అంటారు. నేను తిన్నాను, ఒక లడ్డు తిన్నాను అంటే బాగలేదా? బాగలేకపోతే మొదటి దాన్ని కూడా నేను తిని ఉండను కదా అని చెప్పాను. అయితే బాగుందా? అయితే ఇంకోటి తిను. ఏంద్రా ఇన్నిసార్లు చెప్తున్నారు, వాడు తినేస్తే పోలేదా అని చెప్పి తింటాను. ఇది ప్రారంభం. అది ప్రారంభం. వివేకం ఏమిటి? ఒకటి తినేటప్పుడు ఇది చాలా బాగుంది, ఎంత బాగున్నా నేను ఒకటి కంటే ఎక్కువ తినను, కాబట్టి నేను ఒకటితోనే ఆపేస్తున్నాను, మీరు ఇంక నన్ను ఫోర్స్ చేయొద్దండి. ఇది వివేకం. మొహమాట పడినాము అంటే ప్రారంధం. దాని కాన్సిక్వెన్సెస్ అంతా ప్రారంధం కిందకే వస్తాయి మళ్ళీ. అంటే మరుసటి రోజు హాస్పిటల్లో జాయిన్ కావాలి, 4 సెలైన్లు ఎక్కించుకోవాలని ప్రారంధం ఉందని, అప్పుడు మొహమాటం పనిచేస్తుంది. తర్వాత ఆ, కన్క్లూడ్ చేద్దాం. ఆ. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. బాగుంది.